వి గోల్డ్ మా కస్టమర్లకు శ్రేయాభిలాషులకు వి గోల్డ్ వారి ఉగాది శుభాకాంక్షలు. సేవించే మనసు ఉండాలి కానీ రాముడైతేనేం రహీం అయితేనేం కులంతో పనేంటి మతంతో పనేంటి అన్న చందంగా కడప జిల్లా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విరాజిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరావడం కూడా మనం చూస్తున్నాం. అయితే ముస్లిం భక్తులు ఈరోజు రావడానికి ప్రధాన కారణం బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. అందులో భాగంగానే ఈరోజు దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి వారికి తమ శక్తి కొలది కూడా కానుకలు అదేవిధంగా మద్యం వంటివి ఇస్తారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి స్వామి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. మొదటగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ మనం మొదటగా స్వామివారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్వామివారికి వెనకల భాగంలో ఆంజనేయ స్వామివారు ఉంటారు. అది త్రేతాయుగంలో రాముల వారు ప్రతిష్ఠ చేశారని చెప్తారనమాట. త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని సహ్యాద్రి పర్వతాలు అని చెప్పేవాళ్ళు. ఇదంతా కూడా రావణాసుడు జయించిన రాజ్యాల్లో ఒక భాగంగా చెప్పి ఆయన చెల్లెలు శూర్పణకు కుంకుమ కింద గిఫ్ట్ ఇచ్చేసింటారనమాట. ఈ ప్రాంతాన్నంతా కూడా ఆమె రాక్షసి కాబట్టి ఇక్కడంతా కూడా రాక్షస సంచారం ఎక్కువగా ఉండేది. దాని నుంచి ఇటువైపు వెళ్ళే బాటసార్లను గ్రామస్తులంతా కూడా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రాక్షసులు. రాముల వారు సీతాన్వేషణలో భాగంగా ఈ రూట్లో వచ్చినప్పుడు రాముల వారికి సమస్యలన్నీ చెప్పుకుంటే రాముల వారు కనిపించిన రాక్షసులందరినీ కూడా సంహరించేసి సీతాన్వేషణకై బయలుదేరతారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆపి, స్వామి మీరు కొద్ది మందిని మాత్రమే సంహరించారు, మీరు వస్తూ ఉన్నారని తెలిసి చాలామంది పారిపోయారు, మీరు వెళ్ళిపోయాక వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని అడగడంతో, లేదు నేను వెళ్ళాలి కానీ మీ సమస్యకు పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి రాముల వారి చేతుల మీదుగా హనుమంతుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఈ విగ్రహ రూపాన్ని చూసే రాక్షసులంతా కూడా కంట్రోల్లో ఉంటాయి అని. తర్వాత ఈ గుడంతా కూడా మజిలీలుగా మారాయి. మజిలీలు అంటే ఏమంటే అప్పట్లో యాత్రలు చేసే వాళ్ళకి హోటల్స్ అన్నీ ఉండేవి కాదు. ఇట్లా గుళ్ళల్లో అంతా కూడా స్టే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. తర్వాత మహాభారత సంగ్రామం అయిపోయింది, కలియుగం మొదలైంది. కలియుగం వెంకటేశ్వర స్వామి అవతారం తిరుమలలో మొదలైందని తెలిసి కృపాచార్యుల వారు వస్తారు. ఆయన ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి దారి తెలియక ఇక్కడ నిలబడిపోయి స్వామివారికి తపస్సు చేస్తారు. స్వామి మీరు ఎక్కడున్నారో నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను, నా ఇక్కడే దర్శన భాగ్యాన్ని ఇవ్వండి తపస్సు చేస్తారు. ఆయన పైన కృపతో ఇక్కడ స్వామివారి దర్శనం ఇచ్చి అంతర్ధానం అవుతారు. అప్పుడు ఈయన వెంటనే స్వామి నాలాంటి వాళ్ళకి ఇష్టంగా ఉందంటే సాధారణ అయినందుకు హనుమంతుల వారి ముందు నన్ను ప్రతిష్ఠింపజేయి, ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దర్శనం చేసుకున్నంత పుణ్యభాగ్యం వస్తుందని వరం ఇస్తారు. అప్పుడు కృపాచార్యుల వారు హనుమంతుల వారి ముందర ప్రతిష్ఠింపజేశారు. కాబట్టి ఆయన పైన కృపతో ఇక్కడ స్వామివారి దర్శనం ఇచ్చారు. కాబట్టి అప్పట్లో ఈ ప్రాంతానికి కృప పేరు. ఇది కాలక్రమేణా పశ్చిమ ద్వారం. శేషాచలం పర్వతాలన్నీ కూడా ఇక్కడ నుంచే మొదలడం వల్ల తిరుమలకి ఇది స్టార్టింగ్ పాయింట్ అవడంతో ఈ ప్రాంతాన్ని అప్పట్లో తిరుమలకు తొలి గడపగా పిలిచేవాళ్ళు. తర్వాత తిరుమలలో వరాహస్వామి వారి క్షేత్రపాలకులు అయితే ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. తర్వాత కృపాచార్యుల వారు వెతుక్కుంటూ తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరుమలకు వచ్చేటువంటి భక్తాదులు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తే వాళ్ళు తిరుమల యాత్ర కంప్లీట్ అయ్యని చెప్పేసి ఆజ్ఞాపించారు. తిరుమలలో వరాహస్వామి వారు క్షేత్రపాలకులు అయితే ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. అన్నమాచార్యుల వారు 50కి పైగా సంకీర్తనలు రాశారు ఇటుపైన. ఇంకా ఇక్కడేమంటే ఈరోజు ఉగాది పర్వదినాన ఈ ముస్లిం సోదరులందరూ కూడా వారి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది ఈ ఆనవాయితీ. ఎందుకంటే ఇక్కడంతా కూడా బీబీ నాంచారిని వాళ్ళ ఇంటి పాపగా భావించి స్వామివారిని వాళ్ళ ఇంటి అల్లుడుగా భావించి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అర్చనలన్నీ చేయించుకొని స్వామివారికి తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వామివారి స్వీకరించి స్వామివారిని దర్శనం చేసుకొని బియ్యము బత్యము అన్నీ కూడా ఇచ్చి వెళ్తారు ఇక్కడ. అది ఇక్కడ విశేషం. దీనికోసం గాను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు భక్తాదులందరూ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చలవ పందిర్లను వేయడం జరిగింది. వారికి తీర్థ ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తాగడానికి నీరు మజ్జిగ అన్నీ ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తాదులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. సో మొత్తం మీద ఏదైతే ఇక్కడికి ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడానికి బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. అందులో భాగంగానే ఈ ఆలయాన్ని ఉగాది పర్వదినం రోజున సందర్శించి ఇక్కడ ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత తమ దినచర్య ఏదైతే ప్రారంభిస్తారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు అసలు ముస్లిం భక్తులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మా ఇంటైనా ఇచ్చి తీసుకొచ్చి ఇస్తామడా. ఏమేమి ఇస్తారు? భత్యం అంటే బియ్యము అట్లా లెక్కే ముడుపు కట్టి ఇచ్చి రాకుంటే వస్తున్నాం. ఎరుండ నుంచి వస్తున్నాం మేము. మామూలుగా కొందరు భత్యం కూడా ఇస్తారు కదా? మాకు తెలియదు అవన్నీ. మామూలుగా కొందరు ఇస్తారు కదా? ఇస్తారు, మేము అట్టా ఏమి ఇయ్యము. మొదటి నుంచి మీరు ఇదే? మొదటి నుంచి తెలియదు మాకు. నడుమందుల నుంచి తెలిసి ఎవరు చెప్పినారని అప్పటి నుంచి ఇస్తాను. ఇంటి ఆడపడుచు సార్. ఎవరు?
బీబీ నడిచారమ్మ. కాబట్టి వస్తాను వచ్చి ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? వస్తాం, ఏదో సదింపులు ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఏమి ఇస్తారన్నా సదింపులు? టంకాయలు, పూల, బత్యం అట్లా ఏమైనా ఇస్తారా? బత్యం ఏమైనా ఇస్తారా? ఏమి లేదు సార్, మామూలు సార్ ఇచ్చేది. అంటే కొందరు బత్యం కూడా ఇస్తారు కదా? ఇలా ఇస్తారు కొంత పాతల్లో. మేము ఫస్ట్ నుంచి ఇది టంకాయలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. అంటే బత్యం కింద ఏమేమి ఇస్తారన్నా? వాళ్ళు బియ్యం ఏమి ఇస్తారు, అర్ధ 116 ఇస్తారు. అంటే ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం? అదే పూర్వం మా అబ్బాగలం చూసారు. మీరు ఎప్పటి నుంచి వచ్చారు? నేను 90 నుంచి వస్తాను. టెంకాయ, కర్పూరము, ఊదిగడ్డలు, పూలు. ఇంకా ఆయనకైనా బత్యం ఏమైనా ఇస్తారా? ఏం లేదు, అంటే మామూలు టెంకాయ. మీ ఇంటి ఆడబిడ్డ కాబట్టి అట్లా బత్యం ఇస్తారు కదా, అట్లా ఇస్తారు. మా అత్త మామ ఇస్తా ఉన్నారు ముందు. మా అత్త మామ చచ్చిపోయినాక మేము ఇస్తా ఉన్నాం. ఎప్పటి నుంచి ఇస్తారమ్మా ఇట్లా? మేము ఇప్పుడు నుంచి కాదు, నా పెళ్లికి అప్పుడు నుంచి ఇస్తాం. 30 సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నాం. ఇస్తున్నాము. అది దక్షిణం ఇస్తాము, అది టెంకాయ ఇస్తాము, అదే ఇంటికాడ ఎవరైనా ఇంట్లో తెస్తారు. అంటే ఇక్కడికి స్వామికి ఆ బియ్యము అవి ఇస్తారు కదా, కందిపప్పు? లేదు నా అట్లా हमें आगो पुराने जमाने से आते हैं, अब आते तो थे आते हैं तो कितने साल से आते हैं आप? मैं आगो बचपन से वही तो न्याज डालते हैं, नारल फोड़ते हैं, नारल देते हैं, फूलना देते हैं, न्याज डालते हैं. స్వామికి మేము ఇచ్చాము, డబ్బు ఇస్తాం. అట్లా డబ్బు ఇస్తాం స్వామికి. ఎవరో వచ్చారు ఇస్తారు. అట్లా ఏమేమి ఇస్తారు ఒకవేళ ఇచ్చేవాళ్ళు? ఇచ్చేవాళ్ళు ఫస్ట్ సారి వచ్చి ముక్కునే వాళ్ళు ఇది ఇస్తారు. ఏదంటే బియ్యం ఇస్తారు, మళ్ళీ వచ్చి అన్నీ ఇస్తారు, మొత్తం ఐటమ్ కందిపప్పు అన్నీ ఇస్తారు. అన్నీ ఇస్తారు. मैं फर्स्ट सारे शाम का टैक्सी ना रेंडो सारे डब्बू एच वो हमारे बाग 15 साल से आती हैं। क्या करती हैं आप लोग? मैं कारपेंटर का हूँ। हाँ आया तो क्या तो भी अच्छा चलती? नहीं हमें आना तो यहाँ बरस बरस नहीं तो हमारे घर में लड़ाई पंचायत हो जाती है। हाँ हाँ आया तो अच्छा लगता। हाँ अच्छा था। जाना बिगड़ जाती हैं, लड़ाई पंचायत ऐसे सब भी घर में झगड़े ऐसे सब भी रहती। हाँ गाया तो अच्छा था। हाँ अच्छा था। क्या अब बीएम सब देती है वो सब नहीं नहीं वो सब क्या नहीं, हमें खाली నారలు హుండీ में पैसे डालती हैं अच्छा। మా కుటుంబంలో మేము బాగుండాలా అని చెప్పి పెద్దల నుంచి వస్తూ ఉండదు ఈ కార్యక్రమం. అది మేము సక్రమంగా జరుపుకుంటా ఉన్నాము. ఇప్పుడు కూడా అదే నమ్మకంగా వస్తూ ఉన్నాము. అంటే మామూలుగా అంటే వెంకటేశ్వర స్వామిని మీ ఇంటి పెద్దోళ్ళ నుంచి వస్తూ ఉండదు ఇది అది భావిస్తూ ఉన్నాము అంతే. మేము ఇక్కడ ఏమి ఇవ్వము, దర్శనం చేసుకుంటాము, మేము న్యాజ్ ఇస్తాము, ఇంకా టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోతాము. ఇంకా సంవత్సరానికి బత్యం ఇస్తారు. అది అంటే మేము ఆచారము మేము బాగా చేసుకోలేము. ఏమైనా తప్పు అయితే మనకు ఏమైనా ఇది జరుగుతుంది అని చెప్పి పెద్దోళ్ళతోనే చేసుకొని మేము న్యాజ్ ఇచ్చేసి పోతా ఉన్నాము. పెద్దోళ్ళు అయితే ఇసుకుంటూ ఉన్నారు. అది ఇంకా మేమైతే అంత పద్ధతిగా చేసుకోలేము అని చెప్పి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ చేసుకొని పోతా ఉంటాం. ఏమంటే సంవత్సరం ఒకసారి ఉగాది వస్తున్నాను, ఆ దేవుని దయ వల్ల మంచిదిగా చూడాలా, అందరికీ చల్లగా ఉండాలని వస్తున్నాను. అందరి కోసం ప్రజలు ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా చూడాలని, అందుకోసమే నాకు నా పిల్లలకు అందరికీ బాగా చూడాలా, దేవుడు అందరికీ మంచిగా ఉండాలని వస్తాను స్వామి. సంవత్సరం వస్తాను స్వామి కోసం. బీవీ నాంచనం ఏమవుతుంది బా ఏమో తెలియదు. అదే ఇంకా చెల్లెల మాదిరి అవుతుంది అనుకో, చెల్లెలు అవుతుంది. ఇంతకుముందు అన్ని బియ్యం అన్నీ ఇస్తానేమో. మా అమ్మ ఉన్నప్పుడు మళ్ళీ మా అన్న ఉన్నప్పుడు ఇస్తాను. నేను వచ్చిన టెంకాయ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, 10 రూపాయలు 11 రూపాయలు డబ్బులు ఇస్తాను, మొక్కొని వెళ్ళిపోతాను. అంతవరకు ఏం మంచి స్వామి, అంతే బాధలే ఉన్నాయి నాకు. మా భార్య కూడా చచ్చిపోయింది, ఏం లేదు, నేను ఒక్కనే ఉన్నాను. ఎవరు చెప్పుకునే దానికి లేదు స్వామి. 4 ఆడపిల్లలు ఉన్నారు, కొడుకు ఉన్నాడు ఒకడు. అందుకోసం వస్తాను స్వామి దగ్గర, అన్ని దగ్గర వేడుకుంటాను. అందరు స్వామితో కూడా బాగా మంచిగా చూడాలా స్వామి అని.
ఒక్క దేవుడు కూడా కరుణించేది లేదు. అన్ని ఉండేవానికే చూస్తున్నారు దేవుళ్ళు, లేని వానికి ఎవరు చూడంలే. ఉండేవానికి అన్ని ప్రతి వస్తువు చేర్పిస్తున్నాడు దేవుడు. అంతేలే స్వామి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుని గడప. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 5 గంటలకే స్వామివారికి పంచామృత అభిషేకం జరిగినది. తదుపరి అలంకారం జరిగినది. ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం అనేది ఉంటుంది. ఇక్కడ ఉగాది పర్వదినం రోజు విశేషంగా ఏమిటంటే ఎక్కడా లేని విధంగా మహమ్మదీయులు అంటే ముస్లిమ్స్ ఎక్కువగా కూడా, మన వాళ్ళు 20% అయితే ముస్లిమ్స్ 80%గా ఇక్కడ దర్శనానికి వస్తున్నారు. పూర్వకం 100 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఆచారం జరుగుతూ ఉన్నది. వెంకటేశ్వర స్వామి మా ఇంటి అల్లుడు, బీబీ నాంచార మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో వాళ్ళు ఉదయమే ఏం తినకుండా ఉపవాసంతో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఎటువంటి నిత్యకృత్యాలైనా జరగడం ఆచారంగా ఉండేది. అలాగే ఈరోజు సాయంత్రము స్వామివారికి గ్రామోత్సవం ఉంటుంది. అలాగే ఈ రోజంతా కూడా ఆలయం తెరిచే ఉంచుతుంది. ముస్లిమ్స్ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి ఇక్కడ బియ్యము, బేడలు, బత్యము అన్ని సమర్పించుకొని తిరుమలకు వెళ్ళలేని స్థితిలో, తిరుమలకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే అంతటి ఫలితం వస్తుందన్న భావనతో అలాగే కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. మామూలుగా మన ఇంట్లో ఉన్న సామాన్లు బియ్యము, బేడలు, అలాగే చింతపండు అలాంటి వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు వండి వడ్డించాలా అన్నది భావన. వాళ్ళు వండి వడ్డించినది మనం తినము కాబట్టి ఆ ఉద్దేశంగా అలా అయినా వాళ్ళ భుక్తి ఇవ్వాలా అన్న రకంగా స్వామివారికి బియ్యం బేడలు ఇస్తారు. వాళ్ళు తెచ్చిన నైవేద్యాలు కానీ ఏది కూడా దేవునికి పెట్టరు కాబట్టి వాళ్ళు తెచ్చిన వస్తువులతో దేవుడికి నైవేద్యం పెట్టాలన్న కారణంతో ఇక్కడ ఇచ్చి ఆ విధంగా వాళ్ళు తృప్తి చెందుతారు. మరోవైపు ఏదైతే ముస్లిం భక్తులు కూడా ఏమంటున్నారంటే ప్రధానంగా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఇక్కడికి రాకపోతే మాత్రం తమకు ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు కూడా వచ్చే పరిస్థితి, తమకు ఆరోగ్య పరిస్థితి కానీ కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా వస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ముస్లిం భక్తులు చెప్తున్నారు. RTV కడప నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.